సర్పంచ్లకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక ఇస్తూ గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేసింది. 277 కోట్ల విడుదల చేయాలి అంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తూ ఇటు ఆర్థిక శాఖ సీఎం ఆదేశాలతో నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం చూసుకుంటే సంక్రాంతి పండుగ వేళ గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించిందనే చెప్పాలి. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఇటు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 277 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, సంక్రాంతి పండుగ వేళ ఇటు గ్రామ పంచాయతీలకు ఒక శుభవార్త చెప్పిందనే తెలియాలి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిధులను విడుదల చేసిందని తెలుస్తుంది. దీనిపైన మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ గ్రామ పంచాయతీలకు మరి ముఖ్యంగా సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అయితే అందించింది. మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 12,700 పైచీలకు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల్లో వివిధ సంక్షేమ పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం డైలీ వారీ ఖర్చుల కోసం మొత్తంగా 277 కోట్ల రూపాయలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లుబట్టి విక్రమార్క ఇద్దరు నిర్ణయం మేరకు ఆర్థిక శాఖ అధికారులు బుధవారం రోజున అంటే ఈ రోజు వాటిని డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు. ఆయా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లోకి ఈ నిధులు వెళ్లనున్నాయి. ఈ నిధుల ద్వారా ఇటు పండగ నిర్వహణతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అలాగే డైలీ వారీ ఖర్చులు, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి కావచ్చు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైనటువంటి ఇటు ట్రాక్టర్లు, మోపెడ్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మొత్తం ఖర్చులన్నింటినీ కూడా ఈ నిధులతో ఖర్చు చేయనున్నారు. వాటిని నిర్వహణ అనేటువంటి చేపట్టనున్నారు. అయితే నూతనంగా గత డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయా మంత్రులు తమ నియోజకవర్గాల్లో తమ కేటాయించినటువంటి జిల్లాల్లో సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గత నెలలో కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గిలో ఒక భారీ బహిరంగ సభను అయితే నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తనకు ఈ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లందరికీ కూడా ఇటు పార్టీలతో సంబంధం లేకుండా బేషరతుగా నిధులు ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానం అయితే చేశారు. ఆ వాగ్దానాన్ని తాజాగా రేవంత్ రెడ్డి నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తొలి అడుగు వేసినట్టుగా కూడా సర్పంచ్లు నిధులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎన్నికల కోణంలో కూడా ఇచ్చారని అనుకోవచ్చు అంటారా? వాస్తవానికి గ్రామ పంచాయతీలకు గత నెలలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ప్రస్తుతం నిధులు విడుదలైనట్టుగా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. చూసుకుంటే గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఇటు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 277 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి పంచాయతీలకు నిధులను బదిలీ చేసింది. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పండగ వేళ నిధుల విడుదల గ్రామాల్లో ఉత్సాహాన్ని పెంచిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు మరియు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ నిధులను అందడం ద్వారా గ్రామ పాలనకు స్థిరమైన ఆరంభం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని పంచాయతీలకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనులపైనే ఖర్చు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం ఉంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి సోమవారం ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారులతో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిధుల విడుదల విధానం, ఖర్చు నియమాలు, పర్యవేక్షణ వ్యవస్థపైన ఈ సమావేశంలో చర్చించారు. పంచాయతీ స్థాయిలో నిధుల వినియోగం పైన ఎలాంటి అవకాశం లేకుండా పర్యవేక్షణగా ఉండాలి అంటూ అధికారులు స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ ఇటు గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమంటూ తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డు సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశలను నెరవేర్చాలే బాధ్యతాయుతంగా కూడా పనిచేయాలి అంటూ సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గ్రామాల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయి అంటూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.